ఒక్కసారి ఇలా అప్పడాలు చేసి చూడండి. మనం ఎప్పుడైనా సగ్గుబియ్యంతో కానీ లేదా మినప్పిండితో కానీ అప్పడాలు చేస్తాం, అన్నంతో చెయ్యం కదా. మిగిలిపోయిన అన్నంతోనైతే నేను అప్పడాలు చేశాను. చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో, ఎంత గుల్లగా ఉన్నాయో, నోట్లో వేసుకుంటేనే కరిగిపోతున్నాయి. చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి. పిల్లలకి కూడా బాగా నచ్చుతాయి స్నాక్స్లా. ఒకసారి ట్రై చేసి చూడండి. బాగాలేకపోతే అప్పుడు నన్ను అడగండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కసారి మీరు ఇలాగానే చేశారు అంటే ఇంకా ఎప్పుడు అన్నం మిగిలిపోయినా బయట పడేయరు, అప్పడాలు చేసుకుందాం అనుకుంటారు. ఇంకెందుకండి ఆలస్యం, ఈ అన్నం అప్పడాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని 1-2 సార్లు నీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్కి సగానికి అన్నం వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే అంత బాగుంటాయి అప్పడాలు. చూసారా ఇలా పేస్ట్లా అయింది. ఇప్పుడు అలానే మిగతా అన్నాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ అన్నం మిక్సీ పట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక తపేల పెట్టి ఎసరు పెట్టుకోవాలి ఈ అన్నం ఉడికించుకోవడానికి. మనం ఇప్పుడు పేస్ట్లా చేసిన అన్నం 1 గ్లాస్ అయితే 2 గ్లాసులు ఎసరు పెట్టుకోవాలి. ముందుగా నేను పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే చేసుకున్నాను. మీకు కావాలంటే పొడి కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము వేసి 1 కప్పు నువ్వులు కూడా వేసిన తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అన్నం కనుక ఉప్పు చూసుకొని వేసుకోవాలి, కొద్దిగా వేసుకోవాలి ఉప్పు. నేనైతే ఇక్కడ రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. ఏ వంటకైనా రాళ్ళు ఉప్పు వచ్చే అంత టేస్ట్ మన సాల్ట్ రాదు, అందుకోసమనే రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకొని మరిగిన తర్వాత చూసారా ఇలా మరిగాయి. ఇప్పుడు మనం ఈ పేస్ట్లా చేసుకున్న అన్నాన్ని ఇందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ వేసుకోవాలి, లేదంటే ఉండల్లో కట్టేస్తుంది. ఇలా ఎంత బాగా కలిపితే అంత నీట్గా వస్తాయి. చూసారా ఎలా కలుపుతుంటే ఎలా వచ్చిందో. చాలా అంటే చాలా బాగుంటాయండి, చాలా ఈజీ కూడా చేయడం. ఇలా కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాలు ఉడికిందంటే కొద్దిగా చిక్కపడుతుంది కదా. ఇప్పుడు ఉడికిపోయింది చూసారా. చల్లగా అయిన తర్వాత ఒక క్లాత్ వేసుకొని చూసారా చల్లగా అయిపోయింది. మనం అప్పడాలు వేసుకోవడానికి ఒక క్లాత్ రెడీ చేసుకోవాలి. ఈలోపు ఈ అన్నం అయితే చల్లగా అయిపోతుంది. మీకు వేడిగా ఉంది అనిపిస్తే వేరే బౌల్లో కూడా వేసుకున్నామంటే చాలా ఈజీగా చల్లగా అయిపోతుంది. ఇలా క్లాత్ వేసుకొని గరిటతో ఇలా తీసుకొని గరిటి డేసి చెప్పున ఇలా వేసుకున్నామంటే అప్పడాలు మనకి రెడీ అయిపోతాయి. చూసారా ఎంత బాగున్నాయో. మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా కూడా వేసుకోవచ్చు. కానీ పలచగా వేసుకుంటే ఏమవుతుందంటే ఎండిన తర్వాత మనకు అప్పడం అయితే నీట్గా రాదు. ఇలా నేనైతే మొత్తం వేసుకున్నాను. ఎండగా ఉందని గొడుగు కూడా పట్టుకున్నాను. ఇవి ఎండాకాలంలో చేస్తే ఒకే ఒక రోజుకైతే వెండిపోతాయి. నేను ఎండాకాలంలో చేయలేదు, జనవరిలో చేశాను. అందుకోసమనే ఒక 2 రోజులు అయిపోయింది. సో అప్పడాలు అయితే ఎండిపోయేవి. అలా వెండివి తీస్తే అప్పడాలు విరిగిపోతాయని క్లాత్ను కొద్దిగా తడుపుకొని తీసా. ఇక చూసారా ఇలా వచ్చాయి అప్పడాలు ఎంత చక్కగా. ఇప్పుడు వీటిని ఎండపెట్టుకుంటే ఇలా అయ్యాయి. ఇప్పుడు వీటిని